భద్రాద్రి జిల్లా పాల్వంచలో ది స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్గనైజేషన్ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ యువత నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న సంస్థ కార్యకలాపాలు కలకలం సృష్టించాయి. ఓ హోటల్లో దరఖాస్తులు స్వీకరిస్తూ ఉండగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు దీన్ని గుర్తించి అడ్డుకున్నారు. యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి దరఖాస్తులు తీసుకుంటున్నారని, ఆ సంస్థకు స్కౌట్స్ అండ్ గైడ్స్ పేరును వాడుకునేందుకు ఎటువంటి అధికారం లేదని భద్రాద్రి జిల్లా ఆర్గనైజింగ్ సభ్యుడు శ్రీనివాస్ స్పష్టం చేశారు. అమాయక యువతను మోసం చేయాలని చూస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ యొక్క పాల్వంచలో ఈ మహిళా శక్తి హోటల్ దగ్గర స్కౌట్స్ అండ్ గైడ్స్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. నెలకి 18,000 రూపాయల శాలరీ అని చెప్పేసి ఒకరు మొన్న న్యూస్ ఇవ్వడం జరిగింది. అదేదో కనుక్కుందామని వచ్చాము. ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తున్న వ్యక్తికి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కి ఎలాంటి సంబంధము లేదు. కొంతమంది నిరుద్యోగులు ఇక్కడ మళ్ళీ వాళ్ళ యొక్క లైఫ్ ఆగమవుతుంది అని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చి వాళ్ళని అడగడం జరిగింది. లేదు సార్, మాది కూడా ఒక ఆర్గనైజేషన్ అంటే, సరే మీ ఆర్గనైజేషన్ ఇక్కడ రిక్రూట్మెంట్ జరుగుతుంది కదా, ఏదైనా ఒక అప్లికేషన్ చూపించండి, అథారిటీ చూపించండి, ఏదైనా ఒక లెటర్ చూపించండి అని అంటే ఏ మాత్రం కూడా వాళ్ళ దగ్గర ఎలాంటి ప్రూఫ్లు లేవు.